దేవునితో నడిస్తే అన్న విషయాన్ని నేను గత వారం ప్రారంభించాను. ఈరోజు అందులో నుండి కొన్ని విషయాలు మరొకసారి మనం విందాం. ఎవరితో నడిస్తే? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరితో నడిస్తే? దేవునితో నడిస్తే. దేవునితో నడిస్తే దేవుని ప్రజలు ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారు. దేవునితో నడిచిన ప్రజలు, దేవునితో నడిచిన ప్రజలు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది అన్నది నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అయినా నేను వాక్యాన్ని నేర్పించాలి కనుక, మీరు నేర్చుకోవాలి కనుక ఈ వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునితో నడిచేవారు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఈరోజు చాలామంది స్నేహితులు ఉన్నారు, అలాగే బంధువులు ఉన్నారు, మనకు అనేక మంది ఆత్మీయులు ఉన్నారు. ఒకరికొకరు నడవడానికి ఇష్టపడతా ఉంటాం, స్నేహితులతో నడవడానికి ఇష్టపడతాం, ఈ స్నేహం కొనసాగించాలి అని అనుకుంటాం. అయితే దాంపత్య జీవితంలో కూడా ఈ కాపురం నడవాలి అని అనుకుంటాం. కానీ నడుచుచున్న కొలది ప్రేమ అనేది కొరతగా ఉంటుంది. నడుచుచున్న కొలది వారి మధ్య కొంత ఎడబాటు అనేది కలుగుతూ ఉంటుంది. నడుచుచున్న కొలది ఐక్యత అనేది కొరతగా ఉంటుంది. నడుచుచున్న కొలది మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. నడుచుచున్న కొలది వారి యొక్క మనసు భావాలు ఒకరి ఎడల ఒకరు అంగీకారంలోనికి రావు. కానీ దేవునితో నడిచే వారి ఎడల దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవునితో నడిచేవారు దేవుని చేత ప్రేమించబడ్డానికి, మరలా తిరిగి ఎవరైతే దేవునితో నడుస్తున్నారో వారు మరలా దేవునికి ప్రేమించేటట్టుగా ఆయన యొక్క గొప్ప స్నేహము ఒక గొప్ప శక్తివంతంగా పనిచేస్తుంది అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో అనేక మంది దేవునితో నడిచి ప్రేమించబడ్డారు, దేవుణ్ణి ప్రేమించారు. కనుక ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పి దేవుణ్ణి ప్రేమించకపోతే అది నిజమైన నమ్మకము కాదు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. అయితే దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది అన్నది మనము ఆలోచిస్తే, మొదటిగా మీ యొక్క తమ్ తీసుకోండి. తమ్ ఓకే, రైట్. మొదటిగా చెప్పండి, దేవుణ్ణి నేను ప్రేమిస్తే మొదటిగా దేవుని వాక్యాన్ని వినగలుగుతాం. చెప్పండి, దేవుని వాక్యాన్ని వినేవాడు తప్పనిసరిగా ధ్యానిస్తాడు. వినగలిగిన ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. విని ధ్యానించిన వాడు తప్పనిసరిగా చదువుతాడు. ఈ మూడు ఏకంగా వెళ్ళాలి. దేవునిని ప్రేమించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతాడు. వినగలిగిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈరోజు దేవుని యొక్క మాటను వినడానికి కూర్చున్న వారు అనేక మంది చెవులు పెడజెవును పెడతా ఉన్నారు. అంటే వారి దేవుని ఎడల ఏం లేరంటే ప్రేమ అనేది లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం. కనుక దేవునితో నడిచేవాడు ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తాడు. ప్రేమించేవాడు దేవుని వాక్యాన్ని వినగలుగుతాడు. వినేవాడు దేవుని మాటను లోబడతాడు. లోబడిన వాడు ధ్యానిస్తాడు. ధ్యానించిన వాడు చదువుతాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వాడందరూ కూడా దేవుని ఆత్మచేత పట్టబడ్డాడు. దేవుని వాక్యం చదవడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీతో మాట్లాడుట అని అర్థం. దేవుని వాక్యాన్ని చదివేవాడే కానీ వినేవాడు కానీ నీవు దేవుని స్వరాన్ని వింటున్నావు అని అర్థం. అదే దేవుని స్వరాన్ని వినేవాడు, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టేవాడు దేవునిని మరి ఎక్కువగా ప్రేమిస్తాడు అన్న విషయం బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు బైబిల్ చదవడం అనేది మనం తాత్కాలికమైన జీవితం కలిగి ఉన్నాం. దేవుని వాక్యాన్ని వినడం అంటే ఎప్పుడో ఏదో మనకు వినడానికి ఇంపుగా ఉన్నప్పుడు వినడానికి ముందుకు వస్తాం. ధ్యానించడం అంటే లోకంలో ఉన్న ఐహిక విచారాలని మనం ధ్యానించడంలో ఉన్నామే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో అనేది మనం చాలా వెనకబడి ఉన్నాం. అందుకే దేవుని బిడ్డలు దేవుని మాటను ధ్యానించాలి. వాక్యం చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మనం ఎక్కువ ఐహిక విచారాలను ధ్యానించుచు నడుస్తున్నాం. అందుకే చాలామంది తలలు పట్టుకుంటారు, చింత అండి. చాలామంది వేదన కలిగి ఉంటారు, నా బాధ అండి, నా కష్టం అండి, నా వేదన అండి, నా దుఃఖం అండి
అని ఈరోజు చాలామంది వారి వారి హృదయములో ఉన్నటువంటి అనేకమైన మూలుగులు, అనేక విషయాలలో వారు చింతించుచు వాటినే ధ్యానించుచున్నారే తప్ప దేవుని మాటను ధ్యానించటానికి వారి హృదయంలో చోటు లేదు, వారి మనసులో చోటు లేదు. కనుక దేవుని బిడ్డలైన మనం గమనించాలి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీవు నా ఎడల కలిగి ఉన్న మాటను నేను వినాలి, ధ్యానించాలి. అది మాత్రమే కాదు, చదవాలి. వీటి ద్వారా నేను లోబడగలుగుతాను, నేను విధేయత చూపించగలుగుతాను. ఈ విధంగా నేను చేయడం వలన, విధేయత చూపించడం వలన నీ మాటను ధ్యానించి, నీ మాటను లోబడి, నీ మాటకు విధేయత చూపడం ద్వారా నేను హెచ్చించబడతాను అన్న విశ్వాసము దేవుని ప్రజల్లోకి రావాలి. హెచ్చించబడడం, ఎవరు హెచ్చించబడతారంటే దేవుని యొక్క మాటను అంగీకరించేవాడు, దేవుని మాటకు లోబడేవాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవాడు, ధ్యానించేవాడు హెచ్చించబడతాడు. కనుక దేవునిని ప్రేమించేవాడు ఎవడైనా హెచ్చించబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక దేవునితో నడిస్తే దేవుణ్ణి ప్రేమించడం అనేది మనం చేయాలి. అవసరత కోసం కాదు, లేక లబ్ధి కోసం కాదు దేవుణ్ణి ప్రేమించడం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందులో సందేహం లేదు. ఈజ్ ఆల్వేస్ లవింగ్ గాడ్. ఆయన అనుదినము మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఈజ్ లవింగ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి స్థితిలో కూడా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ప్రేమించలేదన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. లోకములో దేవుడు ప్రతి ప్రాణిని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనము కలిగి ఉండడానికి, పొందుకోవడానికి యోగ్యత లేదు. వీ హ్యావ్ నో ఓత్ టు రిసీవ్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఏదైనా మనము కలిగి ఉన్నాము అంటే అది యోగ్యత లేని వారుగా మనం పొంది ఉన్నాము. కానీ దేవుడు మనకిచ్చి మనల్ని యోగ్యపరిచాడు. అందులోనే ఆయన ప్రేమ కనబడతా ఉంది. దేవుని ప్రేమ ఈరోజు ఎవ్వరూ కూడా వర్ణించలేరు. అందుకే మనం దేవుణ్ణి ప్రేమించాలి. వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. ఈరోజు మనం లోకాన్ని, లోక ధనాన్ని, లోక ఆశలను, ఆడంబరాలను, లోక మర్యాదలను ప్రేమించి ఈరోజు లోకములో దేవుని యొక్క అద్భుతమైన ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నాం. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం గమనించాలి. ప్రభువా లోకములో ఏది ఉన్నా లేకపోయినా, నా గృహములో ఏది ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించే గొప్ప భాగ్యం నాకు కావాలయ్యా. అనుదినము నిన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమించాలంటే నా క్రియలలో నేను చూపించాలి. ఏ విధంగా? నీ మాటను వినేవాడుగా, నీ మాటను ధ్యానించేవాడుగా, నీ మాటను చదివేవాడుగా, నీ మాటను లోబడేవాడుగా, నీ మాటను విధేయత కలిగేవాడుగా నేనున్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న నిర్ధారణ నా దృష్టిలో, నీ దృష్టిలో కలిగినప్పుడు నన్ను పెంట కుప్పలో నుండి నన్ను దీనుడుగా నన్ను లేపేవాడు నీవే. యు విల్ రైజ్ మీ అప్. నీవు నన్ను హెచ్చించే దేవుడువు. ఈరోజు దేవుని బిడ్డలు హెచ్చించబడాలి. వారి స్థితి హెచ్చించబడాలి, వారి నామము హెచ్చించబడాలి, వారి పరిస్థితి హెచ్చించబడాలి, వారు కొన్న పరిస్థితుల్లో నుండి వారు బయటికి రావాలి. ఈరోజు మన ఆర్థిక పరిస్థితులు హెచ్చించబడాలి. మనకు దేవుడిచ్చిన పేరును, పదవిని హెచ్చించబడాలి అంటే మనము దీనుడుగా దేవుని మాటను వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క మాటను ధ్యానిస్తూ, లోబడుతూ, విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఎడల చూచి, నా కుమారుడు, నా కుమార్తె ప్రేమిస్తున్నారు కనుక నేను వారిని హెచ్చిస్తానని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుణ్ణి ప్రేమించి హెచ్చించబడ్డారు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించకుండా మనం హెచ్చించబడలేం. మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే దేవుని ప్రేమ ద్వారా, దేవుణ్ణి ప్రేమించటం ద్వారానే మనం నిలబడగలుగుతాం. అందుకే దేవుడు అన్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, లోకములో ఉన్నది ఏది, ఏమండి, లోకములో ఉన్నది ఏది నీలో ఉండకూడదు. నీలో ఉండవలసింది ఎవరంటే దేవుడే. దేవుడే నీలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నదంతా నీ కాళ్ళ దగ్గర దేవుడు పెడతాడు. దేవుని స్తోత్రం చెబుదామా? నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేయబడతాము? హెచ్చించబడతాం. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని మాటను ధ్యానిస్తాడు, దేవుని మాటను చదువుతాడు, దేవుని మాటను లోబడతాడు. ఈ విధంగా ఉండటం వలన మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామన్న విషయాన్ని మనం రుజువుపరుచుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆ విధంగా ప్రేమించాలి. రెండవదిగా మీ చూపుడు వేలు తీసుకోండి. మొదటగా మీరు తీసుకున్నారు కదా, మీకు అర్థం అవ్వాలని. రెండవది మీ చూపుడు వేలు. ఈ చూపుడు వేలు ఎందుకు సాదృశ్యంగా ఉందంటే ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయడానికి,
లేక ఏదైనా కావాలి అంటే మనం దాన్ని దృష్టించడానికి, ఫోకసింగ్ సంథింగ్ దట్ వీ వాంట్ టు రిసీవ్. నేను ఆ గమ్యాన్ని వెళ్ళాలి, నేను అది చేరుకోవాలి, ఇది నాకు కావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృష్టిని నిలపడానికి. కనుక ఈ చూపుడు వేలు దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాడి ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద. దేవుణ్ణి ప్రేమించేవాడు చూపుడు వేలు దేనికి సాదృశ్యం అంటే దేవునితో మాట్లాడడానికి. చెప్పండి హల్లెలూయా. ఎవరితో మాట్లాడాలి అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసేవారు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే నేను దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అనేది నువ్వు దేవునితో మాట్లాడడం. వాక్యము వినడం అనేది దేవుడు నీతో మాట్లాడడం. ప్రార్థన అనగా నువ్వు దేవునితో మాట్లాడడం, వాక్యం వినడం అనగా దేవుడు నీతో మాట్లాడడం. ఈ రెండూ కావాలి. నీ శరీరంలో ఏ కన్ను నీకు ఇష్టమైనది, ఏ కన్ను నీకు మంచిదంటే ఏ కన్ను మంచిదని చెప్తావు? రెండు కళ్ళు శ్రేష్టమైనవే. అలాగే దేవునితో మాట్లాడడం అన్నా, దేవుడు నీతో మాట్లాడడం అన్నా ఈ రెండు నేత్రముల వంటివి. కనుక నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడాలి అంటే వాక్యము ద్వారా, నువ్వు దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించేవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థం. కనుక నువ్వు కూర్చున్నా, పనిలో ఉన్నా, బిజీలో ఉన్నా, లేక బెడ్ మీద ఉన్నా, సిక్ పర్సన్గా ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ నోటి నుండి, నీ హృదయంలో నుండి దేవునితో నువ్వు మాట్లాడే స్థితిని నువ్వు కలిగి ఉండాలి. ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు మనం నిస్సాయ స్థితిలో ఉంటాం, మన పరిస్థితులు మనల్ని అలా బంధిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో దేవుడు మనకు నోరిచ్చాడు మాట్లాడుకోవడానికి. దేవునితో మాట్లాడాలి. ఇది సాధ్యమైనా సాధ్యం కాకపోయినా, వాటి నుండి బయటికి నువ్వు రాగలిగినా రాకపోయినా, నీ శక్తి నీకు లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, దేవునితో మాట్లాడుకోవడం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు వినువాడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు వింటాడా అనేటువంటి ప్రశ్న నీలోకి వస్తుందంటే నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. దేవుడు వినువాడు. వాక్యం చెప్తుంది, నేను వినుటకు నా చెవులు మందము కాలేదు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్న మాట, రక్షించుటకు నా చేతులు కురచ కాలేదు. దేవుడు అగ్ని వంటి వాడు. కనుక మనము ఎక్కడ మాట్లాడుకున్నా, ఏ స్థితిలో మాట్లాడుకున్నా, ప్రతి కన్వర్సేషన్ని వినగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధి ప్రతి చోట ఉంది. ఈజ్ ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడా? ఉండడా? లేదు. ఆయన సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నవాడు, ప్రతి చోట ఉండువాడు. ముఖ్యంగా దేవుని మందిరములో, ఆరాధించే స్థలములో ఉన్న పరికరాల ద్వారా దేవుడు ఆరాధించబడుతూ ఉన్నాడు. కనుక ప్రతి వస్తువు, ప్రతి స్థలము, ఆరాధించే స్థలములో దేవుడు నివసించువాడు. కనుక ఆయనను బట్టి, ఆయన స్పర్శను బట్టి, ఆయన సన్నిధిని బట్టి అన్ని అభిషేకించబడినవే, అన్ని పవిత్రపరచబడినవే. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు మన కుటుంబములో, మన గృహములో మనం ప్రార్థించుచున్నప్పుడు, దేవునితో మాట్లాడుచున్నప్పుడు, పరలోకము నుండి దేవుడు మన యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు, అది ఒక విద్యుత్ శక్తి వల్ల నీ బాడీలోకి ప్రవేశిస్తున్నప్పుడు, నీవు ముట్టుకొని ఏ పని చేసినా, ఎవరి మీద చేతులుంచినా, నీ వస్త్రములు కూడా నువ్వు ముట్టుకొని నువ్వు ధరించినా సరే దేవుడు వాటిని పవిత్రపరిచి అభిషేకిస్తాడు. వాక్యంలో ఉంది, వస్త్రములు ముట్టుకొనగా స్వస్థత దేవుని ప్రజలకు కలిగింది. పౌలు గారు రుమాలు ద్వారా స్వస్థత కలిగింది. అందుకే అభిషేక్తుల యొక్క ఆ గొప్ప స్పర్శ, అభిషేకము. అందుకే దేవుని బిడ్డలైన మనం గమనించాలి, ప్రార్థన ద్వారా అభిషేకాన్ని మనం కలిగి ఉంటాం, ప్రార్థన ద్వారా వివేచన శక్తిని కలిగి ఉంటాం, ప్రార్థన ద్వారా జరగబోయే వాటిని గమనించగలుగుతాం. దేవునితో మాట్లాడుకోవటం వలన దేవుడు మనకు ముందుగానే బయలుపరిచిన విషయాలను దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. ప్రార్థన ద్వారా దేవుడు భవిష్యత్తును తెలియచేయగలడు. ప్రార్థన ద్వారా పరలోక జ్ఞానాన్ని ఆ వ్యక్తికి కలగజేయగలడు. కనుక భూమి మీద ఉన్న ప్రతి ప్రాణులన్నీ కూడా అవి జ్ఞానముతో బ్రతుకుతున్నాయి, అనగా దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నాయి. ఈరోజు దేవుని చేత సృష్టించబడిన మానవుడు ప్రతి దినము దేవునితో మాట్లాడుట వలన పరలోక జ్ఞానాన్ని ఆ మాట్లాడే వ్యక్తికి దేవుడు దయచేయాలని ఆది నుండి కూడా ఆయన కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పదే మీరు ప్రార్థన చేయండి అని పదే ఇన్సిస్ట్ చేశాడు. ఎందుకు దేవుడు ప్రార్థన చేయమని అడిగాడు అంటే పరలోక జ్ఞానం దేవుని ప్రజలకు ఈ దినాల్లో కావాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలకు అర్థం కావట్లేదు.
నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవిస్తున్నా, నా పరిస్థితులు ఎందుకు ఇలాగొచ్చాయి, నేను ఎందుకు ఇలా దిగజారిపోయాయి, నా ఆర్థిక పరిస్థితులు ఎందుకు డ్రై అయిపోయాయి, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, నా పరిస్థితులు ఇంకా జరగవా, నాకు మూయబడిన ద్వారాలు ఇంకా తెరవబడవా, ఇంకా నా పరిస్థితి ఇంతేనా అని అర్థం కాని అయోమయంలో ఉన్న కలవరంలో బ్రతుకుతున్న దేవుని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీటి నుండి బయటికి రావాలి, ఒక దృష్టిని కలిగి ఉండాలి, ఒక గమ్యాన్ని చూడాలంటే ఆ ప్రజలు దేవునితో మాట్లాడాలి. ఆమేన్. దేవుని ప్రజలు దేవునితో మాట్లాడికే ఈరోజు పంచాయతీలు అనేకుల దగ్గర చేసుకుంటున్నా. నీ పంచాయతీ ఏదో దేవునితో మాట్లాడి చేసుకో, నా దేవుడు పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. ఏ సమస్య అయినా పరిష్కరించబడడానికి ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. మన పంచాయతీలన్నీ కూడా పరిష్కరించబడలేనివి ఎన్నో ఉన్నాయి. అవి దేవునితో మాట్లాడలేకే, దేవునితో మాట్లాడుకోలేకే. కనుక దేవునితో మాట్లాడాలి. కనుక దేవునితో నడిస్తే మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటను చదువుతాం, ఆయన మాటను లోబడతాం, ఆయన మాటను ధ్యానిస్తాం, ఆయన మాటను వింటాం. వినుట వలన, లోబడుట వలన హెచ్చించబడతాం. ఆ తర్వాత హెచ్చించబడిన మనము రెండవదిగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో మాట్లాడుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు? ప్రతిరోజు మనుషులతో మన బాధలన్నీ చెప్తూ ఉంటాం, పనికి మాలిన మాటలన్నీ, వ్యర్థమైన మాటలన్నీ. మనం నిజంగా ప్రేమించబడేది దేవుని ద్వారే. కనుక మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమించే వాడితోనే మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. Every time, every moment that you should talk to God always. Why? Because He is loving you. దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు మాట్లాడాలి. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నీతో మాట్లాడుతున్నానయ్యా. నా పరిస్థితి నీతో మాట్లాడుతున్నా, నా ఉద్యోగ పరిస్థితి నీతో మాట్లాడుతున్నా, నా వ్యాపార పరిస్థితి నీతో మాట్లాడుతున్నా. నేను ఈ విషయంలో నష్టపోయా, ఈ విషయంలో నేను లబ్ధి పొందలేకపోతున్నా, ఈ విషయంలో నేను నిరాశ కలిగి ఉన్నాను, ఆ విషయాలలో నేను ఈ విధంగా ఆలోచిస్తున్నానని ప్రతిదీ కూడా నీకు సంబంధించింది ఏదైనా నీవు దేవునితో మాట్లాడగలిగిన అలవాటు, అనుభవము నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నా దేవుడు నీ యొక్క స్థితి వైపు నా దేవుడు తన మనస్సును తిప్పుకుంటాడు. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయడం వలన నీవు దేవుని మనస్సును నీ వశపరచుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. వారానికి ఒక్కసారో లేక అమావాస్యకో పున్నానికో కూర్చొని అవసరం వచ్చినప్పుడు ప్రభువా అని పిలిస్తే కాదు. అనుదినము నువ్వు మాట్లాడగలిగితే దేవుని మనసు నీ వైపే ఉంటుంది. కనుక దేవుడు మాట్లాడేవాడు, నువ్వు దేవునితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఏ విషయాలను మాట్లాడతావు? మాట్లాడగలిగినవి నువ్వు దేవునితో ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనం చెత్తంతా మాట్లాడుతున్నాం మనుషులతో. దేవునితో మాట్లాడాలి. ప్రభువా, నీతో నేను మాట్లాడాలయ్యా. నువ్వు దేవునితో మాట్లాడితే అనుదినము నీ జీవితం గొప్ప ధన్యమైపోద్ది. దేవుని స్తోత్రం. ధైర్యం వచ్చేద్ది నీకు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో మాట్లాడతాడు ఆ వ్యక్తి. హానోకు దేవునితో నడిచాడు కనుక దేవుని మాట ప్రతిరోజు విన్నాడు, ధ్యానించాడు, లోబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఎంతగా తెలుసా? దేవునితో పాటు వెళ్ళడానికి హెచ్చించబడ్డాడు. అనుదినము దేవుణ్ణి ప్రేమిస్తే దేవునితో మాట్లాడుకునే వారంగా ఉండాలి. మనుషులు మాట్లాడకపోయినా పర్వాలేదు. మనము అనుకుంటాం మనుషులు నాతో మాట్లాడలేదని. మనకిష్టమైతే మాట్లాడతాం, ఇష్టం లేకపోతే మాట్లాడడం. మనకు అవసరం ఉంటే మాట్లాడతాం, అవసరం లేకపోతే మాట్లాడడం. మనకు వారి ద్వారా ఏదైనా అవసరం ఉంటే స్వార్థంతో మాట్లాడతాం, లేకపోతే స్వార్థంతో మాట్లాడడం. ఏదో మనస్పర్ధాలు కానీ, ఏదో మనల్ని తక్కువ చేశారనో ఎక్కువ చేశారనో, ఏదో కొంత పక్షపాతం చూపించారనో, ఇలాంటి కొన్ని వేరు మనస్పర్ధాలతోనూ మనస్తత్వాలతోనూ ఈరోజు మనము మనుషులతో మాట్లాడడానికి, మాటలాడడానికి, మాటలు ఆపేయడానికి మన యొక్క మానవ నైజములో చోటు చేసుకున్నటువంటి గుణాలు ఇవే. కానీ దేవుడు మాత్రం అలాంటి మనస్తత్వాలతో ఉండేవాడు కాదు. ఆయన మనస్తత్వం ఆది నుండి మన తల్లి గర్భములో ఆయన ఏ విధంగా మన ఎడల మనస్సు కలిగి ఉన్నాడో అదే మనస్సును కూడా మన జీవితాల్లో ఆయన ఇప్పటికీ కలిగి ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలైన మనం దేవునితో మాట్లాడడానికి మనం వెనకాడకూడదు. మాట్లాడాలి, ప్రేమించాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
మొదటగా నేను మనిషితో మాట్లాడే ముందు ఈ మాటలు నీకు తెలియచేస్తున్నానని చెప్పి నీ రహస్యమంతా కూడా నువ్వు దేవునికి తెలియచేయగలిగితే నా దేవుడు ఒక గొప్ప శక్తిని నీకు దయచేస్తాడు. మనుషులతో మాట్లాడటం వల్ల నీకు ధైర్యం రాకపోవచ్చేమో కానీ, మనుషులతో మాట్లాడడం వలన వారు విన్న ఆ మాటల వలన నీకు సరైన ఆదరణ దొరకపోవచ్చేమో కానీ, నువ్వు దేవునితో మాట్లాడగలిగితే దేవుడు గొప్ప ఆదరణ కలగజేస్తాడు. ఆమేన్. కనుక దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడే. ఇకపోతే మూడవది దీన్ని ఏమంటారు? మధ్య వేళ్ళు కదా. మొదటిది రెండవది జ్ఞాపకం ఉందా? మూడవది ఏమనగా సహవాసానికి సాదృశ్యం. చెప్పండి, ఇది ఎక్కడుంది? ఈ వేళ్ళు ఎక్కడుంది? మధ్యలో ఉంది. అంటే ఈ రెండిటికిని ఇది లేకపోతే దీని బలము రాదు. అంటే కోఆపరేషన్, సహకారం చాలా ఉంది ఈ వేళ్ళకి. అలాగే మనము సహవాసం అనేది చాలా అవసరం. ఇది మనం మర్చిపోకూడదు ప్రియులారా. దేవునితో సహవాసం ఎంత ముఖ్యమో దేవుని బిడ్డలతో కూడా సహవాసం అవసరం. యు నీడ్ టు మేక్ ఫెలోషిప్ విత్ పీపుల్. సహవాసం, దేవుని సన్నిధి. అమ్మా గమనించాలి, దేవుని సన్నిధి, సహవాసం ఇంపార్టెంట్. వారంలో దేవుడు మనకు అనుగ్రహించుచున్న కొలది మనం దేవునితో సహవాసం చేయాలి. నలుగురితో కలిసి సహవాసం చేయాలి. దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. ప్రార్థించే వారితో సహవాసం చేయాలి. ఆరాధించే వారితో సహవాసం చేయాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఏమండి, సహవాసము అనేది ఈరోజు ఏంటంటే నాకు ఒకరితో సంబంధం లేదు, నా మట్టుకు నేను ఉంటాను అన్న మనస్తత్వంతో ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. కాదు, సహవాసం అనేది ఏంటంటే గోడ కట్టినట్లు. గోడ అనగా గోడ కట్టడానికి ఒక ఇటికి ఎంత ఇంపార్టెంటో దాని పక్కన ఇంకొక ఇటికి ఎంత ఇంపార్టెంటో, అలాగే గోడలో అమర్చబడినటువంటి ఇటుకలన్నీ ఎంత ఇంపార్టెంటో, అలాగే సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఇటుక వలె అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యత. దేవుని స్తోత్రం. కనుక ఒకరి నుండి ఒకరు అమర్చబడతా ఉండాలి. నేను ఏమన్నండి అంటే అది సహవాసానికి నువ్వు ఇష్టపడవు. మేస్త్రి చేతిలో ఇటుక పట్టుకొని గోడలో అమర్చడానికి దాని సైజును, దాని యొక్క కొలమానాన్ని చూచి తన చేతిలో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ను పట్టుకొని దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ ఇటుకను ఆ గోడలో అమర్చటానికి. ఈరోజు నిన్ను దేవుడు చిన్న ఇటుకగానో పెద్ద ఇటుకగానో లేక లావు ఇటుకగానో దేవుడు అమర్చటానికి నీవు దేవుని చేతికి అప్పగించుకోగలిగితే దేవుని యొక్క సహవాసంలో దేవుడు నిన్ను అమర్చుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని ఇటుకలు చూడండి, ఇలా పట్టుకోగానే ఇరిగిపోతూ ఉంటాయి. చాలా సున్నితం. ఏదైనా మాట అంటే చాలు ఇరిగిపోతూ ఉంటాయి. ఏదైనా చెప్తే చాలు అవి చాలా పొసగవు, అవి ఇరిగిపోతూ ఉంటాయి. మేస్త్రి ఇటుకి పట్టుకోగానే దాన్ని ఇలాగ చేతులు అనగానే తెలిసిపోద్ది ఎక్కడ వేయాలన్నది. కనుక సంఘంలో దేవుడు తెలుసు. సహవాసం చేసేటప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీవు ఇటుకగా మంచిగా కాల్చబడ్డావా లేదా, ఇంకా పచ్చిగానే ఉన్నావా, నిన్ను ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే నువ్వు సపోర్టివ్గా ఉంటావు, ఏ స్థలంలో ఉంటే ఆ గోడలో నువ్వు అమర్చబడతావు అన్నది కట్టేవాడికి తెలుస్తుంది. అలాగే సహవాసంలో మనమందరం కూడా కట్టబడడానికి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు కట్టబడడానికి రాకపోతే నువ్వు సహవాసంలో అమర్చబడలేవు. అమర్చబడకపోతే నువ్వు దేవుని చేత ప్రేమించబడలేవు. అందుకే దేవుని బిడ్డలు అమర్చబడాలి. నువ్వు ఒంటరిగా ఉంటే ఏమండి, నువ్వు ఒంటరిగా ఉంటే ఏం చేయబడతావు తెలుసా? ఇటుకే రద్దు అంతా ఏం చేస్తారు, దాన్ని చోప్ చేసి ఫ్లోర్లో ఎక్కడే వేసేస్తారు. ఇంకా నువ్వు అందరి చేత తొక్కబడమే. లేదయ్యా నేను అందరి చేత తొక్కబడకూడదు, నేను సపోర్టివ్గా ఉండాలి, ఎక్కడో దగ్గర అమర్చబడాలి, ఏ మూలనైనా అమర్చబడాలి, గోడలో అమర్చబడాలి. కనుక దేవుని పని అనే గోడలో నువ్వు ఒక ఇటికిగా అమర్చబడినప్పుడు నీవు అందులో పొదగబడి ఉంటావు. ఎందుకో తెలుసా? ఇటుకలన్నీ కూడా పొదిగి అమర్చబడుతున్నప్పుడు వాటి ద్వారా గొప్ప ఏమండి బలము, శక్తి వస్తుంది. మనకు తెలుసు, చిన్ననాటి కాలంలో ఒక విషయాన్ని చదువుకున్నాం, నానిటేల్లో ఉంటుంది. ఒక తండ్రి తన అన్నదమ్ములను పిలిచి, తన పుట్టిన కుమారులందరిని పిలిచి ఒక కర్ర ఇచ్చి రకమంటే ఒకరి తర్వాత ఒకరు ఇరిచేస్తారు. తండ్రి తర్వాత 3, 4, 5, 6 అలాగ కొన్ని బంచ్ స్టిక్స్ ఇచ్చి ఇరపమంటే ఒకడు ఇరపలేరు. అయ్యా ఇన్ని ఉన్నాయి మేము ఇరపలేకపోతున్నాం.
దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఒకరికి ఒకరు ఉండకూడదు, అందరూ కలిసి ఉంటేనే ఎవరు మిమ్మల్ని పాడు చేయరు, మిమ్మల్ని ఎవరు అధైర్యపరచరు. కనుక మీరేమై ఉండాలి అంటే అందరూ ఎలాగ ఉండాలి? కర్రల వలె, స్టిక్స్ వలె మీరు బంచ్గా ఉండాలి. కనుక విడివిడిగా ఉన్నారు అనుకోండి, ఊరకనే ఈరోజు విడివిడిగా ఉన్న వాళ్ళు తొందరగా విరిగిపోతూ ఉన్నారు. ఒకరితో అంటని వారు, ఒకరితో మాట్లాడని వారు, ఒకరు ప్రార్థనతో ఏకీభవించలేని వారు, ఒకరితో సహకరించలేని వారు ఒంటరిగా ఇరిగిపోతారు. ఎవరో చెప్పిన మాటలకు ఇరిగిపోతూ ఉంటారు. ఎవరో చెప్పిన మాటలకు ఏమైపోతారంటే సున్నితంగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ విధంగా వెళ్ళిపోవడానికి, ఈ విధంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే నీకు సహవాసం లేదు అని అర్థం. నీకు సహవాసం లేదు అంటే దేవుని నువ్వు ప్రేమించట్లేదో. దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవునితో నడిస్తే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటాం. ప్రభువా, నేను నీ చేత ప్రేమించబడుతున్నాను కనుక నిన్ను ప్రేమించేవాడుగా నన్ను చేయి ప్రభువా. నేను ప్రేమిస్తున్నాను కనుక నా యొక్క స్థితిని నువ్వు నన్ను చూస్తున్నావు కనుక నేను నిన్ను ఎలాగ ప్రేమించాలి? నీ మందిరానికి పోయి నిన్ను ఆరాధించే, నీ మందిరానికి పోయి నేను వాక్యాన్ని విని చదివి లోబడి ఒప్పుకునేటువంటి భాగ్యం నాకు కావాలయ్యా. నేను నీ సన్నిధిలో ప్రార్థించి నీ సన్నిధిలో మాత్రమే కాదు, వ్యక్తిగత నా గృహంలో నీకు అనుదినం నేను ప్రార్థించుకోగలగాలి ప్రభువా. ఇదిగో నాకు వారంలో ఏర్పాటు చేస్తున్న సహవాస కూడికలలో నేను కూడా ఒక ఇటుక వలె పసగా ఉండాలి తండ్రి. ఆ గోడలో నేను పసగ్గా ఉండాలి. మనము అమర్చబడాలి. మనం ఎలాగైతే అమర్చబడతామో దేవుడు కూడా నిన్ను చూచి ఆయన కూడా కడతాడు, నిన్ను ఆత్మీయంగా కడతాడు. ఎందుకంటే ఆయన గొప్ప జ్ఞానవంతుడు. నిన్ను కట్టినప్పుడు నువ్వు దేవుని చేతిలో అమర్చబడి ఉంటే దేవుడు నిన్ను బాగా కడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక శిల్పకారి ఆ శిల్పము ఆ చేతికి అప్పగించుకున్నప్పుడు ఆ శిల్పకారి చేతిలో బాగా చెక్కబడుతుంది. ఈరోజు మనము శిల్పకారి చేతికి అప్పగించబడకే ఈరోజు మనం చెక్కబడలేకపోతా ఉన్నాం. శిల్పకారి చెక్కుతున్నాడు అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చెక్కుతున్నాడు కనుక మనం అప్పగించుకోవాలి. అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు చెక్కు అని చెప్పే పరిస్థితి శిల్పకారికి మనం చెప్పాము అంటే తన యొక్క నైపుణ్యతను, తన యొక్క జ్ఞానాన్ని అవమానపరిచినట్లే. అందుకే ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంటే నాకు నచ్చినట్లుగా చెక్కయ్యా, నాకు నచ్చినట్లుగా నాకు కావాలయ్యా, నాకు నచ్చినట్లుగా నేను ఉంటానయ్యా అంటే నువ్వు మూర్ఖుడు అయిపోతావు. నాకు నచ్చినట్లుగా చేస్తానంటే నువ్వు మూర్ఖుడివే. ఎందుకంటే నీకంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు, నీలో దేవుని ఆత్మ ఉంది కనుక నాకు నచ్చినట్లుగా ఉంటాను అని అంటే అపవాది ప్రేరేపించే పనులన్నీ చేస్తూ ఉంటాను. నాకు నచ్చినట్లుగా కాదయ్యా, నీకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను నువ్వు అనుకొని నిన్ను దేవునికి అప్పగించుకోగలిగితే అప్పుడు నీవు పొసకక విసకక అమర్చబడి సహవాసం. కనుక సహవాసం చాలా ప్రాముఖ్యత. అర్థమవుతుందా? ఏం కావాలి? కొత్తగా రక్షణ పొందినవారు ఉపవాస ప్రార్థనలోకి రావాలి. ఆదివారం ఒక్కరోజు కాదు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర మాకు డ్యూటీలండి ఇదండి అదంటే చెప్తే కాదు, డ్యూటీలన్నీ ముగించుకొని క్లోజ్ చేసుకొని రావాలి దేవుని సన్నిధికి. సహవాసం అవసరం. ఆదివారం ఒక్కరోజు సహవాసం రావడం వల్ల నువ్వు బలపడ్డావు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎక్కడైనా ఎంత దూరమైనా రావాలి, వచ్చి తీరాలి. సహవాసంలో నీ ఐక్యత చాటుకోవాలి, సహవాసంలో నీ యొక్క అంగీకారాన్ని తెలపాలి. ఈరోజు మనం అనేకమైన విషయాలకు అమర్చబడి ఉన్నాం. అందుకే సహవాసంలో ఎమ్మడలేకపోతా ఉన్నాం. ఎన్నో సాకులు చెప్తా ఉన్నాం, నాకు ఇది అవ్వట్లేదండి అది అవ్వట్లేదని. అది దేవుణ్ణి ప్రేమించే మనుష్యులు మాట్లాడేది విధం కాదు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు బ్రతకగలుగుతున్నావు, దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు పని చేయగలుగుతున్నావు, నీ శరీరంలో బలం ఉంది, శక్తి ఉంది, నువ్వు ఎంత తెచ్చుకొని నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు భోజనం చేయగలుగుతున్నావు, దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు సమస్తాన్ని చేకూర్చుకోగలుగుతున్నావు, సమస్తాన్ని నెట్టుకొస్తా ఉన్నావు. అదే దేవుడు ప్రేమించడం ఆపేస్తే నీ కంచె విరిగిపోద్ది. నీ కంచె దేవుడు కానీ తొలగించేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? లైఫ్ ఈజ్ అన్సర్టన్. జీవితం అనేది చాలా తాత్కాలికమైనది, ఏం జరుగుతుందో తెలియదు. మనం అనుకుంటాం ఉన్న వాటిని అతిశయిస్తూ ఉంటాం, మనకు కలిగిన వాటితో నాకేం పర్వాలేదని మనం అతిశయిస్తూ ఉంటాం. కాదు, ఎవ్రీథింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ us విత్ ఎ గ్రేట్ లవ్. దేవుడు తన ప్రేమ ద్వారా మనకు కలిగించాడు, అవి మనం కలిగి ఉన్నాం. అందువలన మనం దేవునికి కృతజ్ఞులుగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈరోజు ఉపవాసం అనేది మీ జీవితంలో తీసేశారు. దేవుని కొరకు ఒక రోజు ఉపవాసం ఉండడం అనేది మీరు మర్చిపోయారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడే రుచికరమైన ఆహారాలకు అలవాటు పడిపోయి పంది బురదలో దొర్లి బయట తిరిగి తిన్నట్లుగా ఈరోజు విశ్వాసులు కూడా ప్రతీది తినడానికి అలవాటు చేసుకున్నారే కానీ ఒక పూట ఒక రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్న సహవాసంలో నేను కలిగి ఉంటాను అన్న ఆలోచన ఈరోజు మర్చిపోయారా లేదా?
నేను ఎవరితో పోల్చాలి? ఎవరితో పోల్చుకోవాలి? మనం ఎవరితో పోల్చుకోవాలి? మనము దేవుని చేత కొనబడిన గొర్రె పిల్లలం కనుక సహవాసంలో ఏం చేయబడాలి? ఇమిడి ఉండాలి. దేవునితో నడిస్తే మనం దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. యేసు ప్రభు అడిగాడు పేతురుతో, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, అది నీకే తెలియనయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 2వ మారు, 3వ మారు, అయ్యా నీకు తెలుసు కదయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, కోడి కొయ్యక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరగనువని నువ్వు పలుకుదావంటే, అయ్యా అది జరగదయ్యా. చచ్చిపోతాను కానీ అది జరగదయ్యా. చూసారా, మనం అనుకుంటాం కొన్నిసార్లు, నేను ఉంటానండి, నేను చేస్తానండి, నాకు అవుతుందండి. మనం ఏదో ఎమోషనల్గా చెప్పేస్తూ ఉంటాం, అవునండి నేను చేసేస్తానండి, అయిపోయింది, వచ్చేస్తామండి అంటాం. నో, దేవుడు అన్నాడు, నన్ను నీవు ఎరగవని ముమ్మారు పలుకుతావు. 3వసారి బొంకిన తర్వాత వెంటనే కోడి కూసింది. వెంటనే పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు, నిజమే ప్రభువా, నువ్వు చెప్పిన మాట కరెక్టేనయ్యా. ఎందుకయ్యా ఈ పరిస్థితి వచ్చింది? అందుకే సహవాసం కావాలి. సహవాసం కావాలి. నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు వస్తే కాదు. అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే కాదు. లబ్ధి పొందటానికి వచ్చినప్పుడు కాదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చుచున్న కలదే. నువ్వు దేవుని యొక్క సంఘంలో ఏకీభవించగలిగితే, ప్రార్థించే వారితో ఏకీభవించగలిగితే, విజ్ఞాపన చేసేవారితో నువ్వు ఏకీభవించగలిగితే, ఇచ్చేవారితో నువ్వు ఏకీభవించగలిగితే, దేవుణ్ణి ఆరాధించే వారితో ఏకీభవించగలిగితే, దేవుడు అధికంగా నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు మనం హెచ్చించబడక ఉన్న స్థితిలోనే మనము మొగ్గలేస్తూ ఉన్నాం, తప్పటడుగులేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు ఇదే ఇన్కమ్గా ఉందండి, ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు ఇదే ఉందండి, ఇన్ని సంవత్సరాలు బట్టి నా పరిస్థితి ఇదేనండి, అభివృద్ధి లేదండి. వెళ్తున్నాను, బిజినెస్కి వస్తున్నాను, వెళ్తున్నాను, ఉద్యోగానికి వస్తున్నాను, కానీ సేమ్ అదే విధంగా ఉంది. గల కారణం దేవుడు కాదు. కారణం దేవుడు నీకు ఆల్రెడీ దీవించాడు. కానీ ఆ దీవెనకు అనుకూలంగా నువ్వు బ్రతకకపోతే, ఆ దీవెనకు అనుకూలంగా నువ్వు సహవాసం చేయకపోతే దేవునిది కాదు తప్పు. దేవుడు దీవించాడు అన్న దానికి అనుకూలంగా నువ్వు జీవించగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇకపోతే ఇదేంటిది? ఇది నిబంధనకు సాదృశ్యం. చెప్పండి ఆమేన్. ఏది? దీన్ని ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారు? ఇది ఇంపార్టెంటే, ఇది ముఖ్యమే, ఇది ముఖ్యమే. ఇది వినండి, ముఖ్యమా కాదా? చూపించండి మీది. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? ఇచ్చుటకు సాదృశ్యం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇచ్చుటకు సాదృశ్యం. దేవుణ్ణి ప్రేమిస్తే ఇచ్చేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పరా? ఎలా ఉండాలి? ఇచ్చేవాడుగా. మా చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి పాస్టర్ గారు పిల్లలని చెప్పి రూపాయో 2 రూపాయలు ఇచ్చేవారు. అందులో ఆ రూపాయి 2 రూపాయల్లో 10 పైసలు 20 పైసలు కానుక కుంచేవాళ్ళం. మేము నేర్చుకున్నాం అలాగ చిన్నప్పటి నుంచి, నాన్నగారు నేర్పారు. కానుకకి డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఎంత? ఎక్కడవి? పలానా వాళ్ళు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అలవాటు. ఎవరికి ఇవ్వాలి? ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా ఇచ్చుట, దేవుణ్ణి ప్రేమించుట. నువ్వెంత ప్రేమిస్తావో ఇవ్వడం వలన మరి ఎక్కువగా పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అమ్మ వస్తుందండి జీతం, అన్ని బిల్స్ కట్టేస్తున్నామండి, అందుకేనండి దేవునికి ఇవ్వలేకపోతున్నాం అని నువ్వు అనుకుంటున్నావేమో. వాక్యం చెప్తుంది, లేమిలో నువ్వు దేవునికి ఇవ్వడం మొదలు పెడితే నీ భక్తి చిగురిస్తుంది, దేవుని ఎడల నీ ప్రేమ కూడా పెరుగుతుంది. అన్నీ ఉన్నప్పుడు కాదు ఇచ్చేది. వాక్యం ఏం చెప్తుంది? ఆ పేద విధవరాలు కలిమిలో ఇచ్చిందా, లేమిలో ఇచ్చిందా? కొద్ది గట్టిగా చెప్పండి. మా జీతం తక్కువ అండి, మాకు అవ్వదండి, ఇవ్వడానికి అవ్వదండి.
నువ్వు నిజముగా మారు మనసు పొందితే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, నీ జీతం తక్కువైనప్పటికీ నువ్వు ఇచ్చి చూడడం మొదలుపెట్టు. నా దేవుడు నిన్ను దీవించకపోతే నన్ను అడుగు. వాక్యం చెప్తుంది, నాకు ఇచ్చి నన్ను శోధించమని. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు జీవ గ్రంథములో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మమ్మీ డాడీ 50, 100, 500 ఇచ్చినవన్నీ మనం పాకెట్లో పెట్టేసుకొని ఐస్ క్రీములు, పానీపూరులు కొనేయడం కాదు. నీ చేతికి ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే అందులో ఎంత అనేది నువ్వు దేవునికి నేర్చుకోగలిగితే రేపొద్దున్న నీవు నీ కుటుంబము దీవించబడతారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని ప్రజలు సంఘాలకు వెళ్తున్నారే కానీ అప్పులండి. మరి నువ్వు దేవుని బిల్లు ఎగ్గొట్టేస్తే అప్పులు ఉండకపోతే ఇంకేముంటాయి అమ్మా? అన్ని బిల్లులు కడుతున్నామండి, అన్ని బిల్లులు కడుతున్నావు, దేవుడు సాయం చేస్తున్నాడు. తినేస్తున్నావు, పడుకుంటూ పోతున్నావు, కట్టేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నావు, కొనేస్తున్నావు, బంగారం మీద బంగారం, ఇంకా ఏమీ లేదంటున్నావు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొండి చేయి చూపెడతా ఉన్నావు. మరి నీకు అప్పులు ఉండకపోతే ఇంకేముంటాయి? మొండి చెయ్య దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు. నేను ఎన్నోసార్లు చెప్పాను 10 రూపాయలు 20 రూపాయలు అయ్యొద్దని. మీరు ఇంకా అలాగే వేస్తున్నారు. ఇంకోసారి కనబడ్డది అనుకోండి, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరినో దేవునికి అప్పగించేస్తాను నేను. మొత్తం బిల్లు నువ్వు హాస్పిటల్లో కడతావు. అర్థమైందా? ఎందుకో తెలుసా? నువ్వు ఆశీర్వాదానికి పిలువబడ్డావు కనుక ఆ ఆశీర్వాదానికి యోగ్యుడిగా తీర్చిదిద్దే సేవకుడే నిజమైన సేవకుడు. వాక్యం అదే నాకు బోధిస్తుంది. ఎరిగియుండి కూడా నేను బోధించకపోతే, తెలిసియుండి కూడా ఇవ్వకపోతే దేవుని ఆశీర్వాదానికి నువ్వు వారసులు అవుతావా? చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు ఎప్పుడు ఇవ్వమనే బోధిస్తూ ఉంటాడు. అవును, నా వాక్యం ఏం చెప్తుంది అది నేను బోధిస్తా. ఎందుకంటే నువ్వు ఇస్తే దేవుడు ఇస్తాడు నీకు, నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఎలాగిస్తాడు? ఏమిస్తామండి బాబు, మాకు దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు అడుగుతున్నావు, దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ప్రభువా మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ప్రభువా మా అంటే దీవిస్తున్నాడు. నీ గాదిని దీవిస్తున్నాడు, నీ గేదెను దీవిస్తున్నాడు, నీ కుక్కను దీవిస్తున్నాడు. ఆఖరికి అన్నీ నువ్వు దీవించబడుతున్నావు. దీవించబడిన నీవు దేవుని కృతజ్ఞతగా ఆ దీవెన నీ మీద స్థిరంగా ఉండడానికి నువ్వు దేవునికి ఇవ్వాలి కదా. నువ్వు ఇస్తే దేవుడు ఇవ్వడా నీకు? చెప్పండి, ఇవ్వడా? భూమి ఎంత సారంగా ఉందో, విత్తనం వేసినప్పుడల్లా ఫలిస్తూ ఉంది. మళ్ళీ తీసేసి మళ్ళీ దున్నిన తర్వాత, దుక్కు చెల్లిన తర్వాత, మళ్ళీ విత్తనాలు వేసిన తర్వాత మళ్ళా ఒక్కసారి దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చి సారం ఆగిపోమంటే సారం ఇస్తుందా? దేవుడు ఎంత గొప్పడండి. నాను పంటించాను, నాది పంట అంటున్నాను. మరి దేవుడే వర్షము కురిపించకపోతే, ఆ భూమికి సారం ఇవ్వకపోతే అది ఫలించబడుతుందా? నాను కష్టపడ్డా, నా జీతం 60 కేజీలు 70 కేజీలు ఉన్న నీ శరీరాన్ని పాదాల మీద దేవుడు నిలబెడుతున్నాడంటే ఎవరిచ్చారు శక్తి? ఎవరిచ్చారు బలం? 4 విరోచనాలను 3 వాంతులు అయితే ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడ ఉంటావు? నేను 4 మొయ్యాల? మొయ్యలేకపోతున్నానండి, నడవలేకపోతున్నానండి. పట్టుకో బాబు. ఏమైంది? విరోచనాలు అండి, వాంతులు అండి. ఎక్కడున్నాయి డబ్బులు? అక్కడ ఉన్నాయి చూడండి. ఎక్కడున్నాయి తాళాలు? అక్కడ ఉన్నాయి చూడండి. ఎక్కడున్నాయి? అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళినా సరే మనసు ఎక్కడ ఉంటుందో తెలుసా? బంగారం మీద నల్ల పూసలు దాని. చూడు బాబు, అక్కడే ఉంచు. చచ్చిపోయినా సరే అవన్నీ నిన్ను బాగు చేస్తాయా? నీకు స్వస్థపరుస్తాయా? నీకు విడుదల ఇస్తాయా? చెప్పండి, ఇస్తాయా?